ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లాలో వైసీపీ అభ్యర్థి ఎంపికపై అసమ్మతి వర్గం హెచ్చరిక జారీ చేసింది. బద్వేల్ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడి నుంచి 2019లో వెంకట సుబ్బయ్య వైసీపీ తరపున గెలుపొందారు. అనారోగ్యంతో ఆయన మరణించడంతో వెంకట సుబ్బయ్య భార్య సుధా రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం ఆమె బద్వేల్ ఎమ్మెల్యే. ఇంతలో అసమ్మతి వర్గం సమావేశం కావడం, అభ్యర్థి మార్పుపై హెచ్చరిక చేయడంతో బద్వేల్లో వైసీపీలో దుమారం రేగింది. గెలుపోటములను ప్రభావితం చేయగల స్థాయిలో తామున్నామని విశ్వనాథ్ రెడ్డి నేతృత్వంలోని అసమ్మతి వర్గం హెచ్చరించడం అధికార పార్టీలో గుబులు రేపుతోంది. ఇప్పటికి కూడా 2వ తేదీన కాశీనాయన మండలంలో జరిగిన లిఫ్ట్ ఇరిగేషన్ భూమి పూజ కార్యక్రమంలో భాగంగా మాకు ఎటువంటి సమాచారం లేకపోవడంతో మేము ఈ కార్యక్రమాలకు వెళ్ళనందుకు గౌరవనీయులైన కడప ఎంపీ గారు వైఎస్ అవినాష్ రెడ్డి గారు మా నివాసంకు రావడం జరిగింది. ఈ సందర్భంగా మన ఎంపీ గారు మాట్లాడుతూ భవిష్యత్తులో జరిగే కీలకమైన విషయాల యందు అనగా బద్వేల్ తాలూకా ఎమ్మెల్యే టికెట్ అభ్యర్థి విషయంలో సందర్భం ఖచ్చితంగా మీ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని, మీ అందరి సమ్మతితో ముందుకు వెళ్తామని చెప్పడం కూడా జరిగింది. 17వ తేదీన రాష్ట్ర పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మన ఎంపీ అవినాష్ రెడ్డి గారు మమ్మల్ని మరియు ఎమ్మెల్సీ గారిని పిలిచి మాట్లాడడం జరిగింది.